హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హైదరాబాద్ టు కేరళ ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చివరిదాకా చూడండి. చివరిదాకా చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గోయింగ్ టు కేరళ. ఒక ఫ్లైట్ అయితే 9:35 ఫ్లైట్ వేశారు ఫ్రెండ్స్. ఒక రైట్ టైమే వచ్చింది. నిజంగా ఫ్లైట్లో వెళ్తుంటే అదొక రకమైన అనుభూతి. 1.5 అవర్ జర్నీ. ఈ 1.5 అవర్లో నిజంగా మీకు చూపిద్దామని ఈ వీడియోస్ రికార్డ్ చేశాను. అప్పుడప్పుడు మధ్యలో వేరే మూవీ చూస్తూ టైంపాస్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ కేరళ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. యాక్చువల్లీ లోపల కూడా తీద్దామనుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ ఎయిర్ రెస్టారెంట్ తీయొద్దు అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేసింది. అందుకని మీకు ఫ్లైట్ లోపల చూపించలేకపోయాను. కేరళ వచ్చేసాం ఫ్రెండ్స్. ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయ్యి మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 3 అవర్స్ మనము లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్లో మేము 2-3 అవర్స్ వెయిట్ చేయాలి. ఎందుకంటే మాతో పాటు మా సార్ కూడా వస్తున్నాడు కాబట్టి ఆయన ఫ్లైట్ వచ్చేసి 2:30కి 2:33 o'clock ల్యాండ్ అవుతుంది. ఆయన కొరకు మేము మన ఇక్కడ కొచ్చి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయాలన్నారు. చూసి తర్వాత మనం వెళ్ళే దానిలో ఏమిటి లొకేషన్స్ అవి చూపించే ప్రయత్నం చేస్తాను. ల్యాండ్ అయింది ఫ్రెండ్స్. కేరళ వచ్చేసాం. ఇది లగేజీ తీసుకోవడానికి బెల్ట్ దగ్గరకు వచ్చాము. బెల్ట్ నెంబర్ 3 అని చెప్పారు. లగేజ్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేయాలి. లగేజ్ చేసింది, వెయిటింగ్లో ఉన్నాం. అదే మా సార్ రావాలని చెప్పాం కదా, అందుకని వెయిటింగ్. ఇక వచ్చి ఎయిర్పోర్టు
మా ముందే 3-4 ఫ్లైట్లు వచ్చి వెళ్ళిపోయాయి. వెయిట్ చేస్తూనే ఉన్నాం, నేను కుర్రాడు. వాడు ఫోన్లో వాడి బాధ వాడిదే. వాడు ఎప్పుడదో లోకంలో ఉంటాడు, ఏదో వీడియోస్ చూస్తూ. ఇది ఇక్కడ మనం ఇక్కడ నుంచి బయలుదేరి దారిలో ఒకసారి వచ్చిన తర్వాత అటు ఇటుగా సార్ చిన్న పని ఉంది, మధ్యలో చూసుకొని పోయేటప్పటికల్లా అటు ఇటుగా చీకటి పడింది ఫ్రెండ్స్. మధ్యలో సరే నైట్ డిన్నర్ చేసుకొని వెళ్దామని ఆగాము. అది హోటల్ దగ్గర ఇక్కడ మంచి చికెన్ బిర్యానీ అవి ఆర్డర్ ఇచ్చారు సారు. ఇక్కడ నుంచి తిని మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మొత్తం అటు ఇటుగా మాకు రూమ్ ఇచ్చే ప్లేస్ కంటే నైట్ మేము వచ్చే వరకల్లా 9:30 అయింది అనుకుంటా. 9:30 కల్లా రూమ్స్ వచ్చాము. ఎందుకంటే ఇక్కడ కనపడేదే మాకు ఇచ్చిన హోటల్. ఈ హోటల్లో మాకు రూమ్ ఇచ్చారు. లోపలికి వెళ్ళేసి చెక్ ఇన్ అయ్యి ఆ రూమ్ ఏదో చూపిస్తాను. ఇప్పుడే రూమ్ లోపలికి వెళ్దాం. రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే రిసెప్షన్ ఆల్రెడీ చెక్ ఇన్ లాక్ తీసుకొని వెళ్ళాడు ఆవిడ. 2nd ఫ్లోర్ అని చెప్పారు. 2nd ఫ్లోర్లో వెళ్ళి రూము చూద్దాం. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఉన్న ఏరియా అంతా చూపిస్తాను. రేపు మార్నింగ్ మాకు షూటింగ్ ఎర్లీ మార్నింగ్ 6:30కో 7కో ప్రోగ్రామ్ చెప్పారు. షూటింగ్ స్పాట్ మాకు రూమ్ దగ్గర నుంచి ఒక 16 కిలోమీటర్లు అట్లా ఉంటుందన్నారు. చూడాలి. పొద్దున్న లేచి కేరళ అందాలన్నీ షూట్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి వచ్చేసాము రూమ్కి. ఇది మాకు ఇచ్చిన రూమ్ 204. అది నేను కుర్రాడు ఆల్రెడీ ఫోన్ చూస్తూనే ఉన్నాడు, ఆడ పని అది. ఇది రూము, ఇది నా బెడ్. ఆడికి 2 బెడ్లు సపరేట్ ఇచ్చారు. ఇది రూమ్. అంటే ఒక్కొక్క దగ్గర ఒక రూమ్ ఇస్తారు. తర్వాత ఇలా బయటకు వచ్చాము. ఇది అంతా చూపించారు. ఇది పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. బాయ్.